వ్యాపారంలో వచ్చిన నష్టం ద్వారా కావచ్చు, కుటుంబంలో వచ్చినటువంటి అలజడి వల్ల కావచ్చు, హఠాత్తుగా వచ్చి పడినటువంటి ఆర్థిక ఇబ్బంది వల్ల కావచ్చు, దేవుడు ఒకవేళ నిన్ను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడేమో. నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు కాబట్టి, లోకానికి చేరువైపోతున్నావు కాబట్టి, ఫలితంగా భయంకరమైన ప్రమాదంలో నువ్వు పడబోతున్నావు కాబట్టి, నీ మీదకు ఒక భయంకరమైన అపాయం రాబోతుంది కాబట్టి, నువ్వు వెళ్తున్న మార్గం సరైంది కాదు కాబట్టి, ఆ మార్గంలో ప్రమాదం పొంచి ఉంది కాబట్టి, ఆ ప్రమాదం నుంచి నేను తప్పించాలి అని చెప్పి దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ముందుకు వెళ్లకుండా దేవుడు ఏదో ఒక కష్టాన్ని, ఆపదను, అపాయాన్ని, అవంతరాన్ని తీసుకొచ్చి పెడతాడు. అలా కష్టము, నష్టము, ఇరుకు, ఇబ్బంది, వ్యాధి, బాధ నీ జీవితంలో హఠాత్తుగా దాపరించినప్పుడు నువ్వు చేయాల్సిందని తెలుసా? మోకరించి, ప్రభు ఎందుకు వచ్చింది ఈ కష్టం? ఎప్పుడు రాలా? ఇలాంటి పరిస్థితి కూడా నేను ఎప్పుడు వెళ్ళలా, ఇలాంటి కష్టం నేను ఎదుర్కోలా, ఇలాంటి వ్యాధి నాకు ఎప్పుడు రాలా, ఇలాంటి బాధ నాకు ఎప్పుడు రాలా, ఇలాంటి అలజడి నా కుటుంబంలో ఎప్పుడు చోటు చేసుకోలా, ఇలాంటి విపత్తు నా వ్యాపారంలో ఎప్పుడు రాలా, ఈ విధంగా ఉద్యోగంలో ఎంత టెన్షన్ నాకు ఎప్పుడు రాలా. ఇప్పుడు వస్తుంది అని అంటే ఏదో ఒక పాఠం నువ్వు నాకు నేర్పించాలని ఆశపడుతున్నావు. నేను ఎక్కడైనా తప్పు చేస్తున్నానా? నీకేమైనా నేను దూరంగా వెళుతున్నానా? సరిచేసుకోవాల్సింది ఏదైనా ఉందా అని దేవుని దగ్గరికి నువ్వు వచ్చి నిన్ను సరిచేసుకుంటావేమో అనే ఉద్దేశంతో దేవుడు కొన్నిసార్లు కష్టాలను నీ జీవితంలో అనుమతిస్తాడు. కొత్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.